హాయ్ అండి, నేను మీ భారతి ఆంటీ. సగ్గుబియ్యం మిల్క్ షేక్ చేసుకుందాం. ముందు ఒక పావు లీటరు పాలు వేసుకుందాం. ఇప్పుడు మరుగుతున్న పాలలో నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు చాలు. నేను చిన్న సగ్గుబియ్యం వేసాను, పెద్ద సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు. 1 స్పూను యాలకుల పొడి వేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారబెట్టుకుని అప్పుడు బెల్లం కలుపుకుందాం, లేకపోతే పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక 3 స్పూన్లు బెల్లం పొడి వేసుకుందాం. పాలు పూర్తిగా చల్లారాక వేసుకోవాలి. 2 స్పూన్లు సబ్జా గింజలు నానబెట్టి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో 1 గంట పెట్టాక దాన్ని గ్లాసులో వేసి తాగితే సూపర్గా ఉంటుంది. ఈ చల్లగా ఉన్న దాన్ని గ్లాసులో వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్దీ 2 ఐస్ క్యూబ్స్ వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇలా తయారు చేసి పిల్లలకి ఇస్తే చాలా మంచిది. వేసవికాలం చలవ చేస్తుంది, చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. సూపర్గా ఉంది.